నౌకాయాన రవాణా రంగం అంటేనే అనేక సవాళ్లతో కూడుకున్నది. దీని నిర్వహణ బాధ్యతలు చూడాలంటే మరింత సమర్థత తప్పదు. 93 ఏళ్ల చరిత్ర ఉన్న విశాఖ పోర్టులో ఇలాంటి వ్యవహారాల బాధ్యతల్ని తొలిసారి చేపట్టిన ఓ మహిళా అధికారి సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఐఏఎస్ అధికారిని రోష్ని విశాఖలోనే పెట్టుపెరిగిన తెలుగమ్మాయి. అసోం కేడర్ అధికారిగా అక్కడ కలెక్టర్గా పలు జిల్లాల్లో సేవలందించారు. సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు సేవలందించే అవకాశం రావడంతో దాన్ని అందిపుచ్చుకున్నారు. సొంత స్థలమైన విశాఖకే డిప్యూటేషన్పై వచ్చి విశాఖ పోర్టు అథారిటీ డిప్యూటీ చైర్మన్గా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. తనదైన శైలిలో సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ప్రస్థానం, ఎదుర్కొంటున్న సవాళ్లు, యువత, మహిళలకు ఆమెచ్చే సందేశమేంటో ఈటీవీ ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం. 92 ఏళ్లు పూర్తి చేసుకుని 93వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన విశాఖపట్నం పోర్టుకి మొట్టమొదటిసారిగా ఒక మహిళా అధికారి ఉప చైర్మన్గా సారథ్య బాధ్యతలు నిర్వర్తించడం ఒక చరిత్ర. అస్సాం కేడర్కి చెందిన ఐఏఎస్ అధికారిని రోషిని అపరంజి. ఆమె అచ్చ తెలుగామె. విశాఖపట్నంలోనే విద్యాభ్యాసం పూర్తి చేసి తండ్రి గారు పోర్టు హై స్కూల్లోనే ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేయడం, తండ్రి పనిచేసిన విద్యాలయాన్ని నడిపే ఆ సంస్థకి అధినేతగా ఆవిడ రావడం, ఇవన్నీ కూడాను పోర్టు నిర్వహణ అంటే చాలా సవాళ్లతో కూడుకున్న అంశం. అయితే అటువంటి టాస్క్ను కూడాను చాలా సమర్థంగా నిర్వహిస్తూ రోషిని అపరంజి గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాధ్యతలు చేపట్టి కొన్ని రోజులు అయినప్పటికీ కూడాను ఈ పోర్టు వారసత్వాన్ని ఆమె అందిపుచ్చుకున్నారు. ఎలా ఉన్నది పోర్టు నిర్వహణ? మేడం నమస్కారం. నమస్తే అండి. చదువుకున్న స్థలంలోనే నాన్నగారు పనిచేసిన ఆ స్కూల్కి నిర్వహిస్తున్న పోర్టుకే సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎలా ఉంది మీకు? పోర్ట్లో పనిచేయడం చాలా గర్వకారణం. అది నాకే కాదు, పోర్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా అలాగే ఫీల్ అవుతారు. ఎంప్లాయీసే కాదు, పెన్షనర్స్ కూడా పోర్ట్ని, వైజాగ్ పోర్ట్ని ఒక తల్లిలాగా చూస్తారు. జాయిన్ అయ్యి ఒక 2 months అవుతుంది. టీం బాగుంది. వైజాగ్ పోర్ట్ ఎంప్లాయీస్ కష్టపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు, టీం కూడా మంచి ఇన్పుట్స్ ఇస్తుంది. సో అందుకని చేయడం ఎస్ ఛాలెంజింగ్, బట్ ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ అన్ ఎన్రిచింగ్ ఆపర్చునిటీ విచ్ ఐఎమ్ ఎంజాయింగ్. పోర్ట్ అనగానే ఫిజికల్గా, మెంటల్గా 2 రకాలుగానే స్ట్రెస్లు బాగా పెరుగుతాయి. దీన్ని ఎట్లా మీరు మేనేజ్ చేస్తున్నారు? మాకు ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే డిస్ట్రిక్ట్లో కూడా ఒక రోజు ఇంటి నుంచి వెళ్తే మళ్ళీ 2 రోజుల తర్వాత ఇల్లు చేరే పరిస్థితి ఉండేది అస్సాంలో పనిచేసేటప్పుడు. అలాంటి ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్గా పోర్ట్లో నాకు హెల్ప్ చేస్తున్నాయి. ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి, కానీ సీనియర్స్ ఇచ్చే గైడెన్స్ వల్ల, స్టేక్ హోల్డర్స్ ఇచ్చే కోఆపరేషన్ వల్ల వీ డూ ఇట్. ఎడ్యుకేషన్ పూర్తయి ఒక మార్గంలోకి వెళ్ళాలి, సివిల్ సర్వీస్కి వెళ్ళాలి అనుకునే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? కష్టపడాలి. నాట్ ఓన్లీ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. ఇన్ఫర్మేషన్ ఎక్కువ దొరుకుతుంది. ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోకూడదు అన్న దాని మీద క్లారిటీ ఉండాలి. చదివి దాన్ని రివైజ్ చేసి దాని రైటింగ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఇది ఫాలో అవ్వాలి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, స్మార్ట్ వర్క్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గోల్ సాధించాలంటే మహిళలకు కొన్ని పరిమితులు ఉన్నాయి, అలాగే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు అడ్వాంటేజెస్ ఏం చెప్తారు, పరిమితులు ఏం చెప్తారు? సివిల్స్ ప్రిపరేషన్ అంటే కొంచెం టైం పడుతుంది. ఆడపిల్లకి జనరల్ పర్సెప్షన్ ఏంటి అంటే పెళ్లి చేసేయాలి అన్నట్టు అలాగా ఉంటుంది. బట్ వన్స్ యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్, ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్ షుడ్ బి డెవలప్. డెఫినెట్లీ అది ఆడైనా మగైనా దే విల్ డెఫినెట్లీ సక్సీడ్. మానవీయ కోణంలో చూడాలనేసి సివిల్ సర్వెంట్స్ చెప్తూ ఉంటారు. అటువంటి మానవీయ కోణంలో మీరు చూసిన సంఘటన, దాన్ని పరిష్కరించింది మీ సర్వీస్లో చెప్పండి. అస్సాంలో మాకు ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ వస్తాయి. రాత్రి 1 గంటకి 2 గంటలకి అలాగ సడన్గా రివర్ ఓవర్ఫ్లో అయ్యి మన గ్రామాల్లోకి నీళ్ళు వచ్చేసేటప్పటికి అప్పటికప్పుడు ఇవాక్యుయేషన్ చేస్తే మేము చాలా ఈజీ అడ్మినిస్ట్రేషన్కి చెప్పడం, ఇళ్ళు వదిలేసి వచ్చేసేయండి రిలీఫ్ క్యాంప్కి అని. కానీ చిన్న పిల్లలతోని అవన్నీ వాళ్ళ సామాన్లు అది ఎత్తుకునేటంత టైం లేదు, మీరు పదండి అని చెప్పినప్పుడు ఐ ఆల్వేస్ యూస్ టు టెల్ మై రెవెన్యూ పీపుల్, వాళ్ళని ఇల్లు వదిలేసి రమ్మంటున్నారు, మనకే కనుక అలాంటి పరిస్థితి వస్తే మీరు అది ఆలోచించండి ఎలాగుంటుందో. సో ట్రీట్ దెమ్ విత్ కైండ్నెస్. రిలీఫ్ క్యాంప్స్లో అన్నీ అరేంజ్ చేయండి. నీళ్లు తగ్గిన తర్వాత ఆ ఇళ్ళు అన్నిటినీ కూడా ప్రాపర్గా శానిటైజ్ చేయండి. అలాగే రిలీఫ్ క్యాంప్స్లో చంటి పిల్లలకి
ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, లాక్టేటింగ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళందరికీ అలాగే పని పోతుంది, జీవనోపాధి పోతుంది. దానికి ఏం చెయ్యాలి అవన్నీ కూడా మేము ఫ్యాక్టరింగ్ చేసి చేసేవాళ్ళం. సో దట్ తిరిగి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబాలు ఇంతకు ముందులాగే ఆర్ ఈవెన్ బెటర్ జీవించేటట్టు మేము చేసేవాళ్ళం. విశాఖపట్నం పోర్టులో మీ ప్రాధాన్యత అంశాలు అంటే మీరు ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన ప్రాధాన్యత అంశాలు ఏమిటి? వైజాగ్ పోర్ట్ ఇప్పుడు అది కార్గో అవుట్పుట్ అవ్వచ్చు, ఎఫిషియన్సీ అవ్వచ్చు, పోర్ట్ కెపాసిటీని మనం అచీవ్ చేయాలి. ఈ ఇయర్ 90 మిలియన్ మెట్రిక్ టన్స్ టార్గెట్ ఉంది, ఖచ్చితంగా సాధిస్తామన్న నమ్మకం నాకు ఉంది. ఒకప్పుడు పోర్ట్ అంటే విశాఖపట్నం పోర్ట్ ఒకటే ఉంది, ఇప్పుడు ప్రైవేట్ పోర్టులతో మీరు కంపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అతి దగ్గరలోనే 10 కిలోమీటర్ల లోపునే ఇంకో పోర్టు, ప్రైవేట్ పోర్ట్ అనేది మీకు ఉంది. ఇంకా రాబోతున్నాయని చెప్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ కూడా కొత్త పోర్టులనేమో ఇది చేస్తుంది. మిగిలిన పోర్టుల నుంచి పోటీని మీరు ఎట్లా ఎదుర్కొంటున్నారు? స్టేక్ హోల్డర్స్కి ఎక్కువ కంఫర్ట్, ఇది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి మా మీద ఉంది. మేము ఆ కాన్ఫిడెన్స్ని, ఫెసిలిటేషన్ని అన్నీ మేము ఇవ్వగలం. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ అడ్వాంటేజ్. క్రూయిజ్ టెర్మినల్ కట్టాము, దాదాపు 85 కోట్లతోటి మనం దాన్ని నిర్మించుకున్నాం. క్రూయిజ్ తీసుకురావడానికి ఏ రకంగా ప్రోత్సాహకాలండి, లేదంటే ఏ రకమైన చర్యలు మనం చేపట్టాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారు? వీఆర్ ఫార్చునేట్ దట్ లాస్ట్ ఇయర్ కూడా 4 వెసల్ కాల్స్ ఉన్నాయి, ఈ ఇయర్ కూడా 5 to 6 వెసల్ కాల్స్ ఉన్నాయి. సో ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఇంకా ప్రమోట్ చేయడానికి డెఫినెట్లీ మినిస్ట్రీ కూడా ఈస్ టేకింగ్ అప్ యాక్టివ్ మెజర్స్. మేము కూడా దానికి పెంచడానికి, వెసల్ కాల్స్ పెంచడానికి వీఆర్ ఆల్సో మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్. ఒకప్పుడు విద్య, వైద్యం అన్నీ కూడాను పోర్టు చూసుకునేది. ఇప్పుడు ఆ పరిస్థితి నుండి క్రమక్రమంగా బాధ్యతల నుండి వైదొలగాలని చూస్తుంది. దీన్ని మీరు ఎట్లా అనుకుంటారు? బాధ్యతలు ఎక్కడా వదులుకోవట్లేదు. పోర్ట్కి 12,500 పెన్షనర్స్ ఉన్నారు, అలాగే ప్రెసెంట్ ఎంప్లాయీస్, హాస్పిటల్ సేవలు అందిస్తున్నాం. పోర్టు డిప్యూటీ చైర్మన్గా మీ లక్ష్యం ఏమిటి? నా లక్ష్యం అంటే పోర్ట్ లక్ష్యం అండి. పోర్ట్కి ఇయర్ 90 MMT, నెక్స్ట్ ఇయర్ 100 MMT టార్గెట్ ఇంటర్నల్గా ఫిక్స్ చేశారు చైర్మన్ సార్. దాన్ని సాధించాలి. కాలుష్యం అది కూడా వీ హ్యావ్ టు అడ్రస్. CSR యాక్టివిటీస్ కూడా వైజాగ్ పోర్ట్ టేక్స్ అప్ ఆన్ వెరీ వైడ్ బేసిస్. స్కిల్ ట్రైనింగ్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఎనీ ఇష్యూస్ ఆర్ ప్రాబ్లమ్స్ క్రియేటెడ్ బై ద పోర్ట్ వీ విల్ మేక్ ఆల్ ఎఫర్ట్స్ టు అడ్రస్. కొత్త కార్గోని హ్యాండిల్ చేయడానికి లేదా కొత్త కార్గోని ఆకర్షించడానికి మీరు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి మీ ప్లాన్ ఏంటి? కొన్ని స్టీల్ ప్లాంట్స్ ఎక్స్పాన్షన్ ఉంది. ఆ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లు పెరుగుతాయి. సో అది వేరే పోర్ట్లకి వెళ్లకుండా వైజాగ్ పోర్ట్ నుంచి ఫెసిలిటేట్ చేయడానికి వాళ్ళని కలుస్తాము. విశాఖవాసిగా మీరు, విశాఖ ప్రజలకి ఈ పోర్టు ఉపసారథిగా మీరు విశాఖవాసులకి ఇచ్చే భరోసా ఏంటి? వైజాగ్కి కాలుష్యం ఉట్టి పోర్టే అన్న ఇంప్రెషన్లోకి అందరూ వెళ్ళిపోయారు. వెహికులర్ పొల్యూషన్ ఉంది. వైజాగ్ ఉన్న బౌల్ స్ట్రక్చర్ వల్ల సీ బ్రీజ్ నుంచి వచ్చే గాలి బయటకు వెళ్ళడానికి స్కోప్ లేకుండా అలాగా డిఫరెంట్గా ఉన్నాయి. పోర్ట్ వైపు నుంచి ఏమేమి మెజర్స్ అయితే తీసుకోవాలో అది మేము తీసుకుంటాం. ఆ భరోసా అయితే నేను ఇవ్వగలను. చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్ళాలనుకునే మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? విమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ ఒకటే చెప్తాను, బీ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. విమెన్ వర్క్ ఫోర్స్లోకి ఎంటర్ అవుతారు కానీ కంటిన్యూ అవ్వరు. ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. అండ్ ఉమెన్ కూడా బీ సో కాంపిటెంట్ దట్ ఈ అమ్మాయి మానేస్తే లేకపోతే ఈవిడి మానేస్తే ఆర్గనైజేషన్కి దెబ్బ అన్నట్టు కాంపిటెన్స్ పెంచుకోవాలి. సేవ్, ఇన్వెస్ట్ ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ వర్క్ చేయాలి. ఇది పోర్టు డిప్యూటీ చైర్మన్ రోషిని అపరంజి గారి మనోగతం. కెమెరామెన్ సురేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.